విజయవాడలోని సత్యనారాయణపురంలో నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ను సోమవారం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అలాగే ఎంపీ కేశినేని చిన్ని, అలాగే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీలు, అలాగే ఏసీపీలు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, పోలీస్ స్టేషన్ అంటేనే కొందరు భయపడే పరిస్థితి ఉండేదని, దానికి భిన్నంగా కార్పొరేట్ స్టైల్లో నేడు స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ కెమెరాల ఏర్పాట్లో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు హోంమంత్రి. ఇక కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పడంతో పాటు మహిళలపై అనేక దాడులు జరిగాయని అన్నారు. ఇక తెనాలిలోని రౌడీ షీటర్లను జగన్ కలవడాన్ని వెళ్తుండడమే ఇందుకు ఉదాహరణ అని, రాష్ట్రంలో అల్లరి సృష్టించి కూటమి ప్రభుత్వానికి అపఖ్యాతి తీసుకురావాలని కొందరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అనిత మండిపడ్డారు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు, సజ్జల గారి చేతిలో ఉండేది. ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీజీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా, అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నాం. అది ప్రజలు కూడా గమనించారు.